హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి స్నాక్ ఐటము అలాగే కర్రీకి సైడ్ డిష్గా కూడా మనం ఒక ఐటెం అయితే చేసుకుందామండి. ఇంకా లేట్ ఎందుకు, రండి కిచెన్లోకి వెళ్ళిపోతాం. సో గోరు చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, అవి కొద్దిగా మొటికలు తీసుకొని హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలండి. చేసుకొని కొంచెం అది వార్చేసి అది తీసి పక్కన పెట్టుకొని కొంచెం బియ్యం పౌడరు, కార్న్ఫ్లవరు, ఒక 2 స్పూన్స్ బియ్యం పౌడరు, 2 స్పూన్స్ ఏమో కార్న్ఫ్లవరు, అలాగే ఫుడ్ కలరు, చికెన్ మసాలా, మటన్ మసాలా, కొద్దిగా అల్లం పేస్టు, రెడ్ చిల్లీ పౌడరు, పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా మ్యాగ్నెట్ చేసుకోవాలి. మ్యాగ్నెట్ చేసుకుని పక్కన పెట్టుకొని మనం లంచ్ చేస్తామన్న ఒక 10 నిమిషాల ముందైతే వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒకదానికొకటి అంటుకోకుండా మనం ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఒక పేపర్ తీసుకొని, దీనికి ఆయిల్ కూడా పెద్దగా పీల్చదండి, ఒక పేపర్ మీద వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా ఇవ్వచ్చు. అలాగే మనకి ఏంటంటే టీ టైంలో కూడా తినచ్చు. సాంబారు, రసం చేసుకునేటప్పుడు మనకి ఈ విధంగా ఇవి చేసుకుంటే వెజిటేబుల్ కదండి, మంచిది. పాపడ్స్ వాటి కన్నా ఇవి ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు, ఒక్కటి కూడా వదలకుండా తింటారు. ఇవి తిన్నాన్ని వెజిటేబుల్ కాబట్టి మనకి హెల్త్కి కూడా మంచిదండి. అన్నిటికన్నా గోరుచిక్కుడు పీచు పదార్థం కాబట్టి చాలా మంచిది. సో ఇది మంచి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరి మీకు ఇంకా ఎలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, గలగలలాడుతున్నాయి, ఎంత బాగున్నాయో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.